న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రిషబ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరమై విషయం తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం గాయపడ్డాడు. వడోదర వేదికగా తొలి వన్డే సందర్భంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయమైంది. పక్కటెముకల్లో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఈ క్రమంలో అతన్ని స్కానింగ్కు పంపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి వైద్య బృందం పరీక్షలో ఉన్నాడు వాషింగ్టన్. తదుపరి రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ సుందర్ మిగిలిన 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. మెన్స్ సెలక్షన్ కమిటీ వాషింగ్టన్ స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోనీని జట్టుకు ఎంపిక చేసింది. రాజ్కోట్లో 2వ వన్డే కోసం బదోనీ టీమిండియాలో చేరుతాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా బదోనీ జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీ బ్యాటింగ్ ఆల్రౌండర్. కుడి చేతి వాటం బ్యాటింగ్ అయిన బదోనీ రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 26 ఏళ్ల బదోనీ ఇప్పటికే 56 మ్యాచ్ల్లో కలిపి 963 పరుగులు చేశాడు. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 27 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆయుష్ బదోనీ ఖాతాలో 693 పరుగులు ఉన్నాయి. ఇందులో 1 శతకం, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇటీవల దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మాత్రం గత 3 మ్యాచ్ల్లో 1, 12, 3 నాటౌట్లో బదోనీ తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ దూరం కావడంతో అతడి స్థానంలో తొలిసారి టీమిండియాలోకి వచ్చాడు. కాగా న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య బుధవారం నాటి 2వ వన్డేకు రాజ్కోట్ వేదిక. ఇది ఇలా ఉంటే పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ జట్టులో చేరిన విషయం తెలిసిందే.